దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియ సంఘ కాపాడి, ఊర్లో పెద్దలు చిన్నలు, స్తోత్రం, పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం అందించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. సరే అండి, బైబిల్ తరగతిలో వెళ్తాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15 నుండి 21 వరకు ఎవరైనా ఒకటి చదవండి. హెబ్రీ భాషలో అర్మగద్దోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతులేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపములను కలిగెను. మనుష్యుడు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయును మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసింది. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. దేవునికి స్తోత్రం. మనము నేర్చుకున్న విషయం ఏమనగా, స్తోత్రం, 15 వాక్యములు, నేను దొంగ వలన త్వరగా వస్తున్నాడు అని చెప్తున్నారండి. ఇప్పుడు దేవుడు రెండో రాకడ గురించి నేను చెప్పారు. ఆ రోజు మరిచిపోలేదు అనుకున్నాను. 3 విషయాలు చెప్పారు నేను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు చదివినప్పుడు 3 విషయం. ఒకటి, దేవాలయం అది ఎప్పుడు జరుగుతున్నాయి అడిగారు, సూచన అడిగారు. రెండవదే నీ రాకడికి సూచన ఏంటి, మూడవదే యుగ సమాప్తి. ఆ 3 విషయములు యేసయ్య రెండో రాకడ గురించి చెప్పుకొని వచ్చారు. అది నీ మరిచిపోలేదని అనుకున్నాను. నీ ప్రకటన గ్రంథంలో యేసయ్య రాకడ గురించి కొన్ని మాటలు రాయబడింది. అదొకసారి చూసిన తర్వాత మనం ముందుకు వెళ్తాం. ప్రకటన గ్రంథంలో 8 సార్లు యేసయ్య రాకడ గురించి రాయబడి ఉంది. ఎన్నిసార్లు అండి? 8 సార్లు. సరే అండి, అది 1వ అధ్యాయము 7వ వాక్యం మొదటిగా చదవండి. 1వ అధ్యాయము. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. సరే, తర్వాత ఇంకా ఉందండి కదా, ప్రతి నేత్రము ఆయనను చూచును. అంటే యేసయ్య ఎలాగో వస్తున్నారు, మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇక్కడ మనము చదివినది దొంగ వల వస్తున్నారు. ఇది 2కి తేడా ఉంది. దానికి 2కి మేఘారుడనై వచ్చిన యేసయ్యకి అందరు కనబడుతుంది. అందరు ఏమవుతున్నారు? చూసారా అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఒకటి రహస్య ఆగమనం. ఒకటి ఏమండి? రహస్యముగా వచ్చిన ఆగమనం. ఇది రెండవది అందరు కనిపించినట్టుగా వచ్చిన ఆగమనం. నేను చెప్పిన మాట మీరు శ్రద్ధగా వింటే మాత్రం అర్థం అవుతుంది. ఈ యేసయ్య రెండో రాకడకి 2 భాగాలు ఉంది. ఒకటి రహస్యంగా వచ్చినది, అది దొంగ వలన వచ్చినది. రెండవది ఇప్పుడు నేను చదివారు, అందరికీ కనబడినట్టుగా యేసయ్య వచ్చుచున్నారు. ఎలాగ వస్తున్నారని? మేఘారుడనై ఆయన వచ్చుచున్నారని బైబిల్ రాసి. ఇదే కార్యము మత్తయి సువార్తలో యేసయ్య చెప్పింది. 24వ అధ్యాయము 30 వాక్యం చూడండి. 24వ అధ్యాయము 30. అప్పుడు మనుష్య కుమారుడి సూచన, మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను
ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘాలుడుగా వస్తున్నారట. మరి చోటనే చెప్పాలి. కమింగ్ ఆన్ ద క్లౌడ్ ఆఫ్ హెవెన్ అంటే ఆకాశ మేఘాలుడు అంటే ఆకాశము ఆయనకి రథంగా మార్చుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినది. ఇప్పుడు ఆకాశం ఆయనకి ఏమవుతున్నా రథముగా దానిలో కూర్చి యేసయ్య వస్తున్నారని యేసు ప్రభువే చెప్పారంట. అంటే యోహన్న గారు మాత్రం కాదు, మేఘారుడుగా వచ్చిన విషయము యేసు కూడా చెప్పింది. ఇది 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వాక్యం కూడా చూడండి. 24వ అధ్యాయము 64. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు వచ్చుచున్నారని స్తోత్రం. అప్పుడు యోహన్న గారు చెప్పింది. యేసయ్య 2 సార్లు ఆ మాట పలికారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రకటన గ్రంథములో మొట్టమొదటిగా యేసయ్య 2వ రాకడ గురించి రాయబడిన ఏమనంటే ప్రకటన గ్రంథము 1:7వ వాక్యం. సరే, రెండవది రాయబడినది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 2వ మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి. అంటే యేసయ్య ఎలాగా వస్తున్నారు? త్వరగా వస్తున్నారని చెప్పారు. రెండవదే యేసు ప్రభు చెప్పింది. యోహన్న గారు చెప్పింది యేసయ్య 2వ రాకడ గురించి. ఇదిగో నా త్వరగా వచ్చింది. రెండవది. ఇది 3వది ఎక్కడంటే 3వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 3వదే రాయబడింది. నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నారని దేవుడు చెప్పాడు. సరే అండి. ఇంకా 4వది యేసయ్య చెప్పిన మాట మనము ఇప్పుడు చదవండి. ఇప్పుడు మనము చదవండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 15వ వాక్యం. ఆయన దొంగ వలె వచ్చుచున్నారండి సోదరు. ఇది 5వది ఎక్కడ రాయబడి అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యములు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 22:7 కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుతున్నా. ఇది 12వ వాక్యం చూడండి. 7 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 8 చూడండి. ఈ 20వ వాక్యం 22 20 వాక్యం. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఇలాగా 8 సార్లు ఏమవుతున్నారు? యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నారని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు రాకడ త్వరగా వచ్చుచున్నారని యేసు ప్రభు మాత్రం కాదు, యోహన్న గారు కూడా చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన త్వరగా వచ్చుచున్నారని మనం ఇక్కడే చదివిందేంటి? దేవునికి స్తోత్రం కలిగిన. కానీ ఇది ఒక విషయం తెలుసుకోవాలి. 2 సార్లు మాత్రమే రాయబడి ఉంది. ఇలాగా దొంగ వలగా వస్తున్నారని రాయబడింది 2 సార్లు. ఆ పదమును మీరు చూడాలి. ఎక్కడే ప్రకటన 3వ అధ్యాయము 3వ వాక్యము 16వ అధ్యాయం 15వ వాక్యము. ప్రకటన 3:3 నేను ఇలాగ ఉపదేశము పొందితినో ఎలాగూ వింటినో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు వారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇది ఇప్పుడు ప్రకటన ఎంత మనం ఇప్పుడు చదివేది 16వ అధ్యాయం 15వ వాక్యం. అది సరే అండి. అప్పటి 2 సార్లు దొంగ వలె వచ్చుచున్నారని రాయబడింది. ఒక సంవత్సరం చెప్పాలండి. దేవునికి సంవత్సరం కలిగిన. ఇది యేసు కూడా తన శిష్యులకి చెప్పిన మాట. యేసు కూడా తన శిష్యులకి ఈ మాట పలికారు. అది చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వాక్యం చూడండి. మత్తయి సువార్త. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి
అంటారు. ఏ జామములు జాములు అంటే ఏ జాములు? ఏ? 4 జాములు ఉంది. ఒక దినములకి ఎన్ని జాములు ఉంది? రాత్రికి 4 జాములు. స్తోత్రం. అంటే అది మనకి వేరే ఒక సబ్జెక్ట్ ఉంది, అందుకని స్తోత్రం. అప్పుడు ఇక్కడ రాయబడిందండి ఆ వాక్యం 43వ వాక్యం చూడండి. ఏ జామున దొంగ అంటే ఏ జామునండి ఏ సమయము వస్తామని తెలియదు. ఎందుకంటే ఆయన దొంగ వల్ల వచ్చుచున్నారు అంటే చెప్పుకొని ఇంకేంటి చెప్పారు? ఆ ఇంటి యజమానుడు తెలిసి ఉంటిన ఎడల అతడు మెలకువగా ఆయన ఎలాగా ఉంటాం? మెలకువగా. దొంగ వలన వచ్చినప్పుడు దొంగ వచ్చిన విషయము ఆ ఇంటి యజమానులు తెలిసి ఉంటే ఆయన ఎలా ఉంటాం? అదే విధంగా సంఘ బిడ్డలు కూడా యేసయ్య రాకడ కొరకు తెలియలేదు సమయం, కానీ మెలకుగా ఉండాలి. మెలకుగా అంటే అర్థం ఏమంటే మెలుకు అంటే తెలివేసి ఉండాలి, నిద్ర లేకుండా అంటే అంటే దేవుని సంఘమా యేసయ్య ఎప్పుడు వస్తామని నాకు నీకు తెలియదు. అంటే యేసుకుంటే చెప్పండి, నీ రాకడ గురించి నాకు తెలియదు. తండ్రి విషయములున్న విషయం అది. యేసయ్య రాకడ విషయము తండ్రికి మాత్రం తెలుసు, నాకు అది తెలియదని చెప్పిన దేవుడికి తెలియదా? తెలుసు. పాపం ఎరగలేదని చెప్తే యేసయ్యకి పాపం తెలియదా? తెలుసుకొని ఆయన పాపమని చనిపోయారు. ఆయన ఇక్కడ ఇది తండ్రి విషయం ఆఖరి. అప్పుడు తండ్రి చెయ్యిన కొన్ని పని ఉంది, కుమారుడు చెయ్యిన పని ఉంది. అప్పుడు తండ్రి చెయ్యిన పని నాకు తెలియదని యేసయ్య చెప్పింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక్కడ మనం చదివిన వాక్యములో యేసయ్య చెప్పింది ఏమనగంటే ఆయన దొంగ వలన వచ్చుతున్నారు. అంటే ఇంటి యజమానుడు ఎలాగా నిద్రపోకుండా లేచి కూర్చున్నట్టుగా సంఘం కూడా ఏం చెయ్యాలి? మెలుకుగా ఉండి యేసయ్య రాకడ కొరకు సిద్ధపడిచి ఉండాలి. అప్పుడు మెలుకుగా ఉండాలి అని యేసయ్య మెలుకు అంటే అప్పుడు సంఘములకు ఏమొస్తుంది? నిద్ర రావచ్చు. స్తోత్రం. వెలుగు లేకపోతే నిద్ర వచ్చాయి కదా. వెలుగుగా లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు 80% విశ్వాసులు ఎలాగ ఉంది? కొనుక్కు నిద్రపోయే స్థాయిలో ఉంది. ఆత్మీయ నిద్రలో, శారీరక నిద్ర కాదు నేను చెప్తున్నది, ఆత్మీయ నిద్రలోనికి సంఘము దిగజారింది. స్తోత్రం. కానీ అందరూ చెప్తున్నారు నేనే ఏమి లేదు, నిద్ర లేనని చెప్పుతున్నారు. కానీ నీ జీవిత చర్యలు చూసినప్పుడు అర్థమవుతున్నారు నీ ఎలాగ ఉన్నావు. నిద్రపోయి ఉన్నట్టుగా నీ ప్రార్థన లైఫ్, నీ ఆరాధన లైఫ్, నీ బైబిల్ చదవడం, బైబిల్ జ్ఞానము చేయడం, బైబిల్ స్టడీలకు వచ్చడము, ప్రార్థన విషయంలో, స్వార్థ విషయంలో అన్ని చేసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ దేవునికి కాక నీ సొంత జీవితం కొరకు వినియోగపరుచున్నారు. స్తోత్రం. సొంత విషయాలకే మనం ప్రాధాన్యత ఎక్కువ. దేవుడి పని లేదండి. దేవుని పని ఆయన అర్థం ఏమంటే నీ మెలకుగా ఆత్మీయ నిద్రలో ఉన్నవాడు ఏమంటే జాగారుడు కనుక ఉంటాం. యేసయ్య ఎప్పుడు నష్టమని తెలియదు, దాన్ని బట్టి ఆడ సిద్ధపడి నిలబడుతున్నది. నీ కూడా యేసయ్య రాకడ కొరకు ఏమవుండాలి? సిద్ధంగా ఉండాలి. ఆత్మీయ నిద్ర నుండి నీ ఏం చేయాలి? మేలుకోవాలి. స్తోత్రం. చెప్పిన కానీ విశ్వాసులు ఏమవుతున్నారు? నిద్ర నుంచి మేలుకోరు, నిద్ర నుంచి మేలుకుంటారు. దేవుడికి స్తోత్రం. రెండవది ఇంకా ఇదే మాట పౌలు గారు చెప్పిన మాట వినండి. 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. పౌలు గారు చెప్పిన మాట అదే మాట పౌలు గారు చెప్పుతున్న మాట కూడా. రాత్రి వేళ అది పగులు కూడా ఎలాగా చెప్తున్నారు? రాత్రి వేళ దొంగ ఎలాగా వచ్చును, మనం కూడా ఎలాగ ఉండాలి? ఒకసారి కూడా
రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియడు. అంటే మీకు కూడా తెలుసండి ప్రభు దినం కూడా ఎలాగ వచ్చున్నారని, దొంగ వలె వస్తున్నారని మీకు కూడా తెలుసు. అప్పుడు తెలిసి ఆత్మీయ నిద్రలో సంఘం పడిపోయింది. తెలిసి సంఘం ఏమైంది? ఆత్మీయ నిద్రలోనికి దిగజారింది. ఈ రాత్రి దొంగలు వచ్చినట్టుగా యేసయ్య రాకడ సమయంలో జరుగుతున్నానని యేసయ్య మునిపెట్టే మనకు తెలియపరచారండి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? ఇదే మాట పీతరు గారు కూడా సెలవిచ్చిందండి. 2 పీతరు 3వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. 2 పీతరు 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినము ఎలాగ వచ్చినారు? అది ఈ మాట యోహన్న గారు చెప్పింది, అది యేసు ప్రభు చెప్పింది. మొదటి ఇలాగ చెప్పచ్చు. మొదటి యేసు చెప్పింది, 2 పౌలు గారు చెప్పింది, 3 పీతరు గారు చెప్పింది, 4 యోహన్న గారు చెప్పింది. స్తోత్రం కలిగింది కాక. ఏది? దొంగ వలన యేసయ్య వస్తున్నారని. అది అర్థం యేసయ్య దొంగ కాదు, దొంగ వలన మననే అంటే ఒక్క విషయానికి సాదృశ్యం ఏంటంటే ఉపమానంగా చెప్పుతున్నారు, ఉదాహరణంగా చెప్పుతున్నారు శ్రోతలు. దొంగ కాదు, దొంగ ఎందుకు వస్తున్నారంటే ఇంటిని విలువైన దోచుకోవడానికి. అంటే మనకు యేసయ్యకి విలువైన వస్తు మనమే. అంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం మీరు చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17 వాక్యం చూడండి. వారు నా దినములో నియమింపబడిన దినములో వారు నాకు నా వారై స్వర్గీయ సంపాద్యం అని అంటే స్వర్గీయ ధనము, అంటే ట్రెషర్ ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. ఒక సంవత్సరం చెప్పాలి. అప్పుడు దేవునికి ఉన్న ఆ ధనం నువ్వే. స్తోత్రం. దేవునికి ఉన్న ధనము మనమే. దేవునికి స్తోత్రం. అందుకని నేను బైబిల్ చెప్పుతున్నా. సామెతల పుస్తకం 31వ అధ్యాయం 10వ వచనం మీకు అందరికీ గుణవది ముత్యము కన్నా చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే ముత్యము కంటే అమూల్యమైన. గుణవతి స్త్రీ అని చెప్పినది అదే దేవుడు సంఘానికి చెప్పినది. అదే అక్కడ నిలబడి అనేది చెప్పాలి. మనకు అక్కడ ఇప్పుడు అవసరం లేదు. దేవుడి అప్పుడు స్త్రీ సంఘము ఏమంటే ముత్యముని కంటే విలువైనది. అప్పుడు దేవుని సంఘం, దాన్ని బట్టి దేవుని సంఘము విలువైనది. అప్పుడు విలువైన ఆ వస్తువుని తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభు ఎలాగ వస్తున్నారు? ఈ రాత్రి ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. సహోదరులారా, నిన్ను ఒక్క దినములు ఎవరికి తెలియకుండా నిన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తున్నారని చెప్పారండి. లేదు, ఎక్కడి నుండి వస్తున్నారని చెప్పారు? ఆకాశము నుండి. దేవునికి స్తోత్రం. ఆయార్ అని గ్రీక్ భాష. స్తోత్రం. ఏంటండి? ఆయార్ అంటే యేసయ్య ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశము నుండి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడి నుండి యేసయ్య వస్తున్నారు. ఎవరి కోసము? సంఘముల కొరకు. దేవునికి స్తోత్రం. ఆ టైంలో సంఘ బిడ్డలు మాత్రమే ఆ రాకడ తెలుసు.
బాకీ ఎవరు కూడా తెలియదు. యేసయ్య చెప్పిన మాట అది ఇది నీకే తెలియదు. ఆ దినములు ఇద్దరు ఒక మంచం మీద పండుకున్నారు. ఒక్కడికి ఏమవుతున్నారు? రెప్పపాటుగా ఒక్కడికి ఎత్తబడుతుంది. ఒక్కడికి ఏమవుతుంది అని నీకు తెలియలేదు. తోడుగా పడికిన వాడికి తీసుకొని వెళ్ళిపోయిందని వారికి ఇద్దరు ఒక పొలం మీద ఉంటాం. ఒక పొలం ఒక్కడికి ఏమవుతున్నారు? ఎంత పడుతున్నారు? ఒక్కడికి విడబడుతున్నారు. స్తోత్రం. అప్పుడు ఇది రెండు అర్థము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు రాకడ సమయంలో కొందరు పడుకుంటాం, కొందరు ఏమవుతున్నారు? పడుకున్నారు. కొందరు ఏమవుతున్నది? పని చేస్తారు. అర్థం తెలుసుకుంటే మాత్రం అర్థం అవుతుంది. అంటే నేను చెప్తాను, ఇద్దరు ఒక మంచం మీద పడుకున్న ఒక్కడికి తీసుకున్నారు. అప్పుడు ఇద్దరు ఏం చేస్తారు? పని చేస్తున్నారు. అప్పుడే ఇప్పుడు మన ఇండియన్ సమయంలో ఎస్ఐ వస్తున్నారని అనుకో. ఇండియన్ సమయము, ఇండియా సమయము. స్తోత్రం. ఇండియన్ టైంలో ఇప్పుడు ఏమైందంటే టైంలో 7:24 గంటలు 24 నిమిషం. మనకి ఇప్పుడు రాత్రి. ఇప్పుడు అదే టైంలో అమెరికాలో ఉన్న వారికి పగలు. స్తోత్రం. అప్పుడు నీకు అర్థమైందా? మనము పడుకున్న టైంలో యేసయ్య వస్తే వాళ్ళెళ్ళరు. మన ఇండియన్ సమయం అనుసరించి దేవుడు వస్తే వెళ్ళలేదు. కానీ అలాగా కాక అందుకే యేసు ముందుకు చెప్పారు, ఇద్దరు ఒక మంచం మీద పడుకున్నారు, ఇద్దరే పొలంలో పని చేస్తున్నారు, ఇద్దరు ఒకేసారి ఏం చేస్తున్నారు? పడుతున్నారంట. మనకి రాత్రి అయితే వారికి పగలు కూడా. ఒక గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థం అయిందంటే నాకు దేవునికి యేసు ప్రభు ఇంకొక మాట చెప్పారు కదా, శవం ఉన్న చోటకి బాగా చెప్పండి, ఎద్దలు వస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే అయిన అర్థం ఆత్మీయ అర్థం ఉంది. అది నేను ఇప్పుడు చెప్పడానికి సమయం తీసుకోలేదు. అయిన అర్థము దేవుడు కూడా ఎక్కడికి ఉంటో అక్కడికి దేవుడు వస్తుంది. దేవుడికి అదే చెప్పాలి. రాకడ గురించి బైబిల్ తెచ్చారు, రాయబడింది. కానీ ఈ ప్రకటన గ్రంథంలో వేరొక మాట రాయబడిందంటే ఈ త్వరగా వస్తున్నారని 5-6 సార్లు రాయబడి. అది ఒకసారి చూడండి, త్వరగా వస్తున్నారంటే 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 16వ వాక్యం. ప్రకటన కావున ఏ సంఘానికి చెప్పింది? ఏ సంఘానికి చెప్పింది? ఏ సంఘానికి చెప్పింది అది? చూడండి, ఏ సంఘానికి చెప్పిన మాట అది? ఏ సంఘానికి చెప్పిన మాట అది? అది పెర్గము సంఘానికి దేవుడు సెలవిచ్చిన మాట. ఎవరండి పెర్గము అని నేను ఇంత ముందుకు చెప్పాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న సంఘ పరిస్థితులు చూడండి. ఆ సంఘముల గురించి నేను ఎదురు ముందుకు నేనే బైబిల్ స్టడీలో నీకు చెప్పేది. పెర్గములు దేవునికి స్తోత్రం. అక్కడే ఒక అమ్మ ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేస్తున్నారు? ఈజబేల్ అని పేరున్న అమ్మ. ఆ అమ్మకు చాలా మందికి మోసపరిచిన పరిస్థితి వచ్చినప్పుడు దాని మధ్యలో మోసపడకుండా యేసయ్య కొరకు ఎదురు చూచిన కొందరు అక్కడ ఉండి వారికి చెప్పి నేను ఇదిగో త్వరగా వచ్చిచున్నారని దేవుడు చెప్పారు. దేవుడికి అలాగైతే నీకు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయింది ఈ మాట చెప్పి? త్వరగా వచ్చుచున్నానని యేసయ్య చెప్పి 2024 సంవత్సరాలు అయిపోయింది. 2024 సంవత్సరాలు మర్చిపోయారు. 2000 ఇది 90 కీర్తనములు చూడండి. 90 కీర్తనములు 3-4 వాక్యం చూడండి. మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరం గతించిన నిన్నటి వలె. అప్పుడు ఎన్ని రోజు అయింది యేసయ్య చెప్పుకొని వెళ్ళి?
ఆ వాక్యాధారంగా 2 రోజులు స్తోత్రం. 2 రోజులు 3వ రోజుకి ఇంకా కొద్ది గడియ. స్తోత్రం కలిగిన యేసయ్య చెప్పి 2 రోజులు దాటిపోయింది. 2 రోజులు దాటిపోయింది. స్తోత్రం చెప్పాలి. నీ దృష్టికి 2024 సంవత్సరం ఆయన్ని నీ లెక్క, కానీ దేవుడి లెక్క అనుసరించి నానా వాక్యములు ఎలాగా నీ దృష్టికి సంవత్సరము గతించిన అంటే 1000 సంవత్సరం దేవుడి దృష్టికి ఒక రోజు. అలాగే అయితే 2024 సంవత్సరం అయితే 2000 దాటి పోయింది. స్తోత్రం కలిగి 2 సంవత్సరం దాటిపోయింది. మన దృష్టిలో 2024 సంవత్సరం దాటింది. యేసయ్య లెక్క అనుసరించి 2.5కి రావలేదు, 2 రోజులు దాటిపోయింది. స్తోత్రం కలిగిన కాక ఎందుకు నేను చెప్పిన మాట, నేను త్వరగా వచ్చుచున్నారని అర్థము. యేసయ్య చెప్పి వెళ్ళిపోయింది, 2 రోజులు దాటిపోయిందిరా సహోదరా. దేవునికి స్తోత్రం చెప్పాలి. లేదా చెప్పండి. ఇది త్వరగా వచ్చుచున్నానని రాయబడినది. ప్రకటన కదా 3వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 11వ వాక్యం. అదే సంఘానికి చెప్పింది. అది ఏ సంఘానికి చెప్పిన మాట? అది ఏ సంఘానికి చెప్పింది? కరెక్ట్ అని చెప్తున్నారా? ఫిలదెల్ఫియా. ఏ సంఘం అండి? ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పిన మాట. ఫిలదెల్ఫియా అనే పదానికి అర్థం చెప్పండి. అందుకని ఆయన అదొక ముందుకు చెప్పాడు. అదొక బైబిల్ సైడ్ అప్పుడు రాసుకోవాలి. ఫిలో అని 3 వాక్యం బైబిల్ ఉందని చెప్పారు. ఫిలో లోగోస్ అది నా చెప్పారు ఒకటి. 2వది ఏమంటే ఫిలో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఫిలదెల్ఫియా సహోదర స్నేహం, సహోదరియ స్నేహం, స్తోత్రం కలిగిన సహోదరియ స్నేహము, లవ్, ప్రైజ్ లో బ్రదర్లీ లవ్. దేవునికి స్తోత్రం. ఆ సంఘానికి దేవుడు తెలియవలసిన మాట ఏమనగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఈ వాక్యం ఎందుకు ఇలాగ విడదీసి చెప్తున్నారని నీ మనసులో ఉండాలి. అది నీ నోట్లు కూడా రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా చెప్పిన మాట ఇది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో యేసయ్య చెప్పిన మాటలు వినండి. 7వ వాక్యం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నారు అంటే 12వ వాక్యం. ఇదిగో త్వరగా వచ్చుచున్న 20వ వాక్యము. త్వరగా వచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నారని యోహన్న గారు ఎన్నిసార్లు రాయబడింది? దేవునికి స్తోత్రం 5 సార్లు రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. త్వరగా అనే పదం 5 సార్లు రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం అంటే ప్రకటన గ్రంథములో యేసయ్య 2వ రాకడ గురించి స్పష్టంగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. యోహన్న గారి పుస్తకం రాయబడినది దేవునికి స్తోత్రం 95 నుండి 95. ఎప్పుడు? క్రీస్తు పూర్వంగా 95 రాయి. అప్పుడు చెప్పింది ఆయన త్వరగా వచ్చుచున్నాడని. స్తోత్రం. అది ఎవరైతే చెప్పారంటే యేసయ్య సొంతంగా చెప్పారు. స్తోత్రం కలిగిన గాక. అంటే నేను చెప్పిన మాట మీరు అర్థం తెలుసుకోండి. అప్పుడు చెప్పినది అప్పుడు చెప్పేది త్వరగా వచ్చుతుంది. కానీ అప్పుడు అందరు విన్నప్పుడు ఏమైందంటే త్వరగా వచ్చుతున్నారు అనుకుని, కానీ ఇప్పుడు వరకు యేసయ్య ఏం చేయలేదు, రాలేదు. ఎందుకు యేసయ్య రాలేదు? ఎందుకు ఆలస్యం? అనేకులు కూడా మారు మనసు పొందడానికి ఉన్నారు కాబట్టి దేవుడు రాకడం ఏమైంది? ఆలస్యమైంది. దేవునికి
యేసయ్య రాకడ ఆలస్యం ఎందుకని ఇంకా కొందరు కూడా ఏమవ్వాలి, మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి దేవుడు కోరుతున్నా కాబట్టి ఆయన రాకడ ఏమైంది, ఆలస్యమైంది. ఆలస్యమైన కాబట్టి గట్టిగా స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసయ్య త్వరగా ఇంకా 2, 3, 4, 5 సంవత్సరం ముందుకు వస్తే నీ కూడా ఈ చర్చకు రావాలి. 5 సంవత్సరాల ముందుగా వచ్చింటారు పరిస్థితి ఏడవుతుంది. కొందరు కూడా అయ్యే, కొందరు కూడా పరలోక రాజ్యములకి చేరదు. సోదరు కావాలి కదా. కొందరు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు చర్చకు వచ్చిన్నారు, ప్రార్థనకు వచ్చిన్నారు. ఎందుకంటే నీ చర్చకు రావడానికి దేవుడు ఆలస్యమైంది. అనుకో అప్పుడు వచ్చిన అనుకో నీ రాకపోతే నీ చెయ్యి జారిపోయి ఉన్నావు, విడిచిపెట్టబడి మారిపోతుంది. స్తోత్రం. ఆ వాక్యం దేవుడు నీకు ఇచ్చిన కాబట్టి దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పుకున్న మాట ఏమనకంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. అందుకని యేసయ్య రాకడ కొరకు మీరు నేను కూడా ఏం చేయాలి, రాకడ త్వరగా వచ్చున్నారని చెప్పడం మాత్రం సూచన కూడా మనకు దేవుడు ఇచ్చారు. ఏమిచ్చారండి, ఆయన రాకడ గుడికి. ఇప్పుడు రాయగడలో మనకి ఏదైనా వీధికి వెళ్ళాలంటే ఆ వీధి పేరు అక్కడ రాసి సూచన చూపించారు. అప్పుడు నాకు తెలుసు ఈ వీధి ఇదని. దేవునికి స్తోత్రం. వైజాగ్ వెళ్తే వైజాగ్ అనే పేరు అక్కడ రాసి ఉంటుంది కదా. వైజాగ్ రైల్వే స్టేషన్ ఉంటే వైజాగ్ రైల్వే స్టేషన్ అని ఎందుకు రాసి ఉంచారు అంటే సూచన ఇస్తున్నారు. ఇక్కడ నీ దిగాలి, ఇక్కడికి వచ్చిన వాడు ఇక్కడ దిగాలి. యేసయ్య అనగా చాలా సూచన కూడా దేవుడు మనకిచ్చారు. దేవునికి యేసయ్య మాత్రము ఇచ్చిన సూచన మత్తయి 24, మార్కు సువార్త 13, లూకా సువార్త 21 అధ్యాయము. ఈ 3 అధ్యాయములు యేసయ్య మాత్రం చెప్పి 21 సూచన ఉంది. మత్తయి సువార్తలు అలాగా మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21 అధ్యాయములు మాత్రం యేసయ్య ఎన్ని సూచన చెప్పారు, 21 సూచన ఆయనే చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇదన్నీ సూచన చెప్పారు, త్వరగా వస్తున్నారు చెప్పారు, అన్ని చెప్పారు. కానీ మీరు పూనుకుంటే సిద్ధపాడు కలిగి ఉండలేదు. దేవునికి స్తోత్రం. పోనండి చాప్టర్ క్లోజ్ చేస్తున్నారు. స్తోత్రం కలిగిన కాక. ఇంకా మనము ఏంటండి అంటే ప్రకటన గ్రంథము లోనికి తిరిగిన 16వ అధ్యాయము 17 నుండి కిందకి మనం చదివేది. ఇంకా 17వ వాక్యం చూడండి. 17వ ఏడవ దూత వాయుమండలము మీద అక్కడ ఒక్క మాట కూడా చెప్తున్నారండి. 15 మాటలు ఒకసారి తన చోటుకు వారిని పోగు చేసేను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఈ వస్త్రము కాపాడుకొని వారు ఈ వస్త్రం ఏం చేయాలి, కాపాడాలి అని అక్కడ రాయిందండి. ఇంకా కొందరు ఉన్న సర్వీస్ సంఘములు కొందరు ఎలాగ ఉంది, అది కూడా 3 చూడండి, అది కూడా 3వ అధ్యాయం చూడండి. అక్కడ కొందరు వస్త్రం గురించి అక్కడ రాయబడి 3వ అధ్యాయములు సర్వీస్ సంఘములు ఉన్న వాటి గురించి 3వ వాక్యములు కదా తల్లి. 4వ వాక్యం. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు అంటే కొందరు వస్త్రం ఏం చేయలేదు. ఇక్కడ నీ వస్త్రం కాపాడాలి అని చెప్పారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వాక్యములు కొందరు ఏం చేస్తున్నారు, పరచకుండా కాపాడుతున్నారు. అర్థమైందని నేను చెప్పినది. కొందరు ఏం చేస్తున్నారు, కాపాడుతున్నారు. ఏది, వస్త్రాలను. ఇంకా కొందరు ఏం చేస్తున్నారు, అపవిత్రపరచకుండా
లేకుండా కాపాడుతున్నారు. ఇంకా ప్రకటన గ్రంథము 21 అధ్యాయము అవును కదా. ప్రకటన గ్రంథము నేను కూడా చూస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వాక్యం 22:14. జీవ వృక్షములకై హక్కు గలవారే గుమ్మములగుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఉతుకుకొనువారు. మన వస్త్రం ఏం చేయాలి? ఉతుక్కోవాలి. అప్పుడు ఈ 3 వాక్యములు కలిపి చెప్పండి. కాచుకోవాలి, వస్త్రం ఉదుకాలి, వస్త్రం కాపాడాలి, వస్త్రం ఏం చేయకూడదు. 3 మాట ఎక్కడ కరెక్ట్ గా రాయబడి అంటే ఈ వస్త్రం అని చెప్పినది ఈ బట్టలు కాదండి, నీ జీవితమైన వస్త్రము. నీ వ్యక్తిపర పర్సనల్ లైఫ్. దీని ముందుకు నిన్ను ఎలాగ దేవుడు తీసుకున్నారు, దీని ముందుకు నీ వస్త్రం ఎలాగుందని ఒకసారి చూడండి. యూదా పత్రికలోకి రండి, యూదా పత్రికలోకి రండి. యూదా పత్రిక అక్కడ నీ వస్త్రం ఎలాగ ఉన్నారని యూదా చెప్పిన మాట అక్కడ రాయబడి ఉంది. మీరు చూడండి యూదా పత్రిక 23వ వాక్యం చూడండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఒకసారి కూడా అది అంటే నాకు అర్థం అవ్వలేదు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము అది శరీర సంబంధమైనదని రాయబడింది. నా బైబిల్ clothing, even the clothing spotted and polluted by their shameless immoral freedom. అంటే అక్కడ శరీరములున్న మీ అంకి స్తోత్రం. అది నీ భాషలో తెలుగు లేదు. స్తోత్రం. అది దానికి శరీరం అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ వస్త్రం ఇద్దరు ముందుకు మరకలుగా ఉండిన వస్త్రం. Yes, spotted and polluted. అదే ఇంగ్లీష్ లేదు కదా. నీ వస్త్రం ఎలా ఉంది? Clothing were spotted. క్లోత్ ఎలా ఉంది? మరకలతో ఉన్నది. అక్కడే ఉంది. అదే బట్టలతో దాని దగ్గరికి తీసుకొని వచ్చి యేసయ్య రక్తంతో నీ వస్త్రములు కడిగబడింది. కడిగబడిన నువ్వేం చేయాలి? ఇంకా కడగాలని కాదు, ఇంగ్లీష్ అది చదవాలి. అది ప్రకటన గ్రంథము 22:14 తెలుగులో తేడా ఉంది. ఉతుక్కోవాలి అని కాదు, ఉతుక్కడం కాదు. అది ఇంగ్లీష్ లో చూడండి. అదే 14వ వాక్యం ఇంగ్లీష్ 22:14. అంటే వస్త్రం ఉతుక్కోని అంటే తెలుగులు, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబెట్టిందంటే ఆ దేవుడు వాక్యము నీ వస్త్రములున్నదే ఉన్నవాడు దేవుడు వాక్యాన్ని కాపాడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హలో చెప్పండి, నీకు అర్థమైందా? దేవునికి ఉతకడం కాదు, ఆ ఉతకడం అనే చోటలున్నది దేవుడు వాక్యాన్ని కాపాడాలి. వస్త్రం ధరించిన దేవుడు బిడ్డలు ఏం చేయాలి? దేవుడు వాక్యం కాపాడుంటే నీ వస్త్రములే రాదు, మరకలు రాదని దేవుడికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం కలిగింది. అక్కడ వాక్యం అని చెప్పినందుకు మన భాషలో చెప్పొచ్చు, వాక్యమైన ఉతక స్నానం అని చెప్పొస్తున్నారు. స్తోత్రం కలిగిన కాక. అప్పుడు ఆయన అర్థం అంటే నీ జీవితమైన వస్త్రము దేవుడు వాక్యముతో ఏం చేయాలి? ఉతకాలి. దేవుడు వాక్యంలో నీ వస్త్రం ఏం చేయాలి? ఉతుక్కోవాలి. స్తోత్రం కలిగింది. పిలువ పాపకి నీ ఎందుకు అడిగితే తాగడం కొంచెం పని కూర్చు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ వస్త్రం గురించి 3 మాటలు నేను చెప్పి మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా 16వ అధ్యాయం 17వ వాక్యం నుండి కిందకి రండి. అక్కడ వాయు మండలము అని రాయబడి ఆయా
ఆయార్ స్తోత్రం. అప్పుడు యేసయ్య ఎక్కడి నుంచి వచ్చినారంటే ఆయార్ నుండి, వాయుమండలం అంటే ఆకాశము నుండి. దేవునికి స్తోత్రం కలిగిన దానికి ఇక్కడ రాయబడి స్తోత్రం వాయుమండలము నుండి కుమరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న అప్పుడు శబ్దం విన్నారు. దేవాలయం నుండి సమాప్తమైంది. ఏది? ఈ 7 సంవత్సరములున్న శ్రమ ఏమవుతున్నారు? సమాప్తమైంది. తర్వాత సమాప్తమైంది. సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చేది. దేవాలయం లోపల ఉన్న సింహాసనము నుండి ఆ సౌండ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏది? సమాప్తమైంది. దేవునికి స్తోత్రం. ఓకే, ఇంకా దేవాలయం పరలోకం నుండినట్టుగా నేను చెప్పాను, అందుకని అది విస్తరించలేదు, సమయం పోతుంది. తర్వాత చూడండి. అప్పుడు మెరుపులు 1 2 3 4 పెద్ద భూకంపములు. అది 4 విషయం జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. సమాప్తమైనది చెప్పినప్పుడు 4 కార్యములు అక్కడ జరుగుతున్నారు. 1 మెరుపులు అంటే మెరుపులు థండరింగ్. రెండు మెరుపులు అని చెప్తున్నారు. రెండు ఉద్దేశం కాదు, అది ఎప్పుడు అది చెప్పకూడదు. మెరుపులు అది అర్థం, భావార్థం చెప్పండి. లైట్ అలిగలేక పదాలు కాదు. మీరు పుల్లలు వేసినప్పుడు పుల్లలు అలిగా వేసిన అగ్నిలో వేసుకుని దానికి మెరుపులు అని చెప్పుతున్నారు. స్తోత్రం కలిగిన కాదు. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను? నీ వాక్యము సరి అని అర్థం తెలియాలంటే భాషార్థం తెలియాలి. స్తోత్రం. మెరుపులో స్తోత్రం కలిగిన కాక. 1 మెరుపులు వస్తున్నారు. 2 ధ్వని. మెరుపులు తోడు ఏమొచ్చిన భయంకర ధ్వని వస్తున్నారు. 3 ఉరుములు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. 3వది ఏమొస్తున్నారండి? భయంకరమైన ఉరుములు వస్తున్నారు. స్తోత్రం. అంటే శబ్దం కాక ఇంకేమొస్తున్నారు? ఉరుములంటే ఆ శబ్దం వింటుంటే మనం చచ్చిపోతారు. అంత భయంకరమైన శబ్దము. 4వది ఏమవుతుందంటే భూకంపము. ఇది 4 కూడా కలిసి భూమి మీద పడుతున్నట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన ఇదే విషయము ప్రకటన గ్రంథమై 8వ అధ్యాయము 5వ వాక్యములు ఉంది. 8వ అధ్యాయము 5వ వాక్యము 11వ అధ్యాయం 19వ వాక్యం 2 వాక్యం కూడా చదవండి. నా దూత దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు మెరుపులు అదుగంటే ఇదన్నీ కలిసి అప్పుడు వచ్చారు. ఇది ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇన్ని 11, 19 వాక్యం కూడా చూడండి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను వలులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్రులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు కూడా జరిగినట్టుగా ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? జరుగుతున్నది అని బైబిల్ రాయబడింది. ఇంకా అది జరిగినప్పుడు ఏం జరుగుతున్నారమ్మా చూడండి అమ్మా. దేవునికి 19 వాక్యం చూడండి. 16వ అధ్యాయం 19 వాక్యం చూడండి. మహాపట్టణము 3 భాగములాయెను. ప్రసిద్ధమైన మగా పట్టణము. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగముగా మారిపోయింది అని రాయబడింది. అది 18వ అధ్యాయంలోకి రండి. 18వ అధ్యాయము 10 వాక్యం 16వ వాక్యం చూడండి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు. అప్పుడు ఇక్కడ మహాపట్టణం అని చెప్పినది యెరూషలేమును గురించి మహాపట్టణం అని చెప్పి ఉన్నది.
అది కాదు. ఇక్కడ చెప్పినది మహా పట్టణం అని చెప్పినది బబిలోను. దేవునికి స్తోత్రం కలిగింది. బబిలోను పట్టణములు ఏమవుతున్నారు? ఈ 4 విషయం జరిగినప్పుడు, 1 దేవునికి భూకంపము, 2 మెరుపులు, 3 ధనులు, ఉరుములు, ఇది 4 వచ్చినప్పుడు ఈ బబిలోను అనే పట్టణం ఏమవుతున్నారు? నేను నీకు చెప్పడం మాట ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం కూడా నీ వచ్చినప్పుడు ఒక మాట చూడాలి. ఏదంటే అమ్మా 17వ అధ్యాయం 5వ వాక్యము, 5వ వాక్యము, 18వ అధ్యాయం 2వ వాక్యం. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండేను, మర్మము వేశ్యలపులు భూమిలోని ఏకమైన వాటికి తల్లి అయిన మహాబబిలోను. ఒకటి అది 17వ అధ్యాయములో ఒక బబిలోను గురించి రాయబడి ఉంది. అది మతపరమైన బబిలోను. ఏదండి? మతపరమైన బాబిలోను గురించి 17వ అధ్యాయములు రాయబడి ఉంది. ఇంకా 18 అధ్యాయములు బబిలోను గురించి 2వ వాక్యం. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనేను, మహాబబిలోను కూలిపోయెను, కూలిపోయెను, అది దెయ్యములకు నివాసం. 2వ బాబిలోను గురించి ప్రార్థన పొలిటికల్ బాబిలోను. పొలిటికల్ అంటే రాజకీయమైన బాబిలోను. ఇది 2 బాబిలోను అంటే దేవునికి. ఒకటి మతపరమైన బాబిలోను అంటే అది 17వ అధ్యాయములో మతపరమైన బాబిలోను గురించి చెప్పినది. ఎవరి గురించి అంటే రోమా సామ్రాజ్యం గురించి చెప్పబోతున్నది, లేకపోతే రోమా సంఘం గురించి చెప్పబడినది. దేవునికి స్తోత్రం. ఎవరి సోదరం చెప్పలేదు. అన్ని సంఘములు మొత్తం ఎక్కడికి కలిసిపోతుంది? అన్ని సంఘాలు వెళ్ళి ఎక్కడ కలిసిపోతాయి? స్తోత్రం. రోమా సంఘములకి ఏమవుతుంది? కలిసిపోతుంది. అది ఎంతమందికి అర్థమవుతున్నారు తెలియదు. అందుకని దానికి కలవడానికి ఉన్నదే చిన్న చిన్న ప్రారంభం సంఘ లోపలి జరుగుతున్నది. ఎందుకు అంటే ఆర్కి చెప్పినట్టుగా వారు ధరించిన ఆ అంగి ఉంది కదా, అంగి ఎవరు? రోమా సంఘంలో ఫాదర్ ధరించిన అంగి కూడా ఇప్పుడైతే ఒక కాలంలో అంగి మనము ధరించుకున్నలేదు పాస్టర్లు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 5,000 10,000 డబ్బులు ఇచ్చి తల మీద నూనె పోసి ఆ అంగి ధరించుకున్నారు. స్తోత్రం. ఈ అంగి ఎక్కడి నుంచి వచ్చిందంటే బబిలోను సామానం. ఇది అంగి అంగి ఈ అంగి అది దేవుడు వాక్యములున్నా అది కాదు. దేవునికి స్తోత్రం. ఆనాడు బబిలోనులున్న అన్యులు యాజకులు ధరించిన అంగి అది ఎవరు తెచ్చి వచ్చారు? ఆర్సియములు తెచ్చి వచ్చారు. ఆర్సియములు ఎక్కడికి వచ్చి పెంటెకోస్తు సంఘ లోపలికి కూడా మెల్లిమెల్లిగా వచ్చింది, మెల్లిమెల్లిగా వచ్చున్నారు. స్తోత్రం. అది బైబిల్ రాయబడిన మాట ఏంటంటే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1-2వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవడం. అది ఇంగ్లీష్ రాయబడింది. అంటే మీరు ఇంగ్లీష్ చూడండి. స్తోత్రం. అంటే కొట్టుకొని అంటే కొట్టుకొని పోవడం ఒక్క రోజు ఒక్క నిమిషంతోని కాదు. కొట్టుకొని పోవడం అన్నది ఒక్క రోజు జరిగేది కదా, ఒక్క రోజు జరిగిన కాదు. మీరు తెలియాలంటే ఈ ఆర్కే బీచ్లు వెళ్ళండి, అక్కడే ఓడ కట్టి ఉన్నాం. కట్టలేని అనుకో, ఓడ కట్టలేని అనుకో, కరెంటులు వచ్చి ఏమవుతుంది? కొట్టి కొట్టి మెల్ల మెల్ల కొట్టి ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? సముద్రంలోనికి. అది ఒక రోజు జరిగినది కాదు. అదే విధంగా విశ్వాసులు మెల్ల మెల్ల జారిపోతున్నారు కానీ వారికి తెలియట్లేదు. హఠాత్తు జారిపోతే అందరికి తెలుసు. హఠాత్తుగా జారిపోతే పడిపోతే మనకు మెల్ల మెల్లగా వెళ్ళిపోతే అసలు తెలియదు. దేవుడికి స్తోత్రం కలిగింది. లేదుగా చెప్పలేదు. మీరు అబ్రహాముని లోతు ఒక్క రోజు కాదండి, ఫస్ట్ ఎత్తి చూసారు ఆయన. ఎక్కడే
సొదొమ గొమొర్రా పట్టణాన్ని, సొదొమ గొమొర్రా దేశానికి చూసినప్పుడు దేవుని తోట వలన కనిపించేది. ఫస్ట్ పోగడానికి ఉన్న కారణం చూపు. రెండవది మెల్ల మెల్ల గూడారని చేశారు, మెల్ల తర్వాత అక్కడి నుండి మెల్ల 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 వెళ్ళి అది 7 స్టెప్ ఉంది అక్కడ 13వ అధ్యాయంలో. మీరు ఇంటికెళ్ళి చెప్తే ఇది ముందు క్లాసులు నేను చెప్పింది. అది మెల్ల 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 ఎక్కడ వరకు వెళ్ళింది? ఎక్కడ దేవుడు అగ్ని కురిపించడానికి ఉన్న చోటలోనికి మెల్ల మెల్ల అబ్రహాం లోతు ప్రయాణం చేసినట్టుగా ఈ కాలే దేవుని సంఘం కూడా మెల్లె 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 లోకంలోకి దిగజారింది. నేను చెప్పిన అర్థమైందా? అప్పుడు ఈ 17వ అధ్యాయంలో రాయబడిన ఆశయం ఆ సంఘానికి నాకు ఎదురలేదు, ఆ సంఘానికి ఉన్న వాడికి నేను ప్రేమిస్తున్నారు, వాడికి విరోధంగా మాట్లాడలేదు. బైబిల్ సంబంధమైన విషయం గురించి నేను చెప్తున్నాను. స్తోత్రం కలిగిన వారు దేవునికి ఏమేమి లేదు, దేవునికి ఏమేమి లేదు, ప్రాధాన్యం లేదు. వారికి ఏం కావాలా? వారికి ప్రాధాన్యత దేవుడి కంటే ఆచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్తోత్రం. నేను ఒక పుస్తకం చదివింది, మగధియా బాబిలోను అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో రాయబడినది చూసినప్పుడు నాకు కూడా భయం పుట్టింది. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. ఆ బబిలోనిని నడిచినట్టుగా మన సంఘములు కూడా దూరిపోయింది. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ సంఘములు ఏముందండి? బాణం మనం కూడా పేరుతున్నారు కదా. న్యూ ఇయర్ మాత్రం కాదు, న్యూ ఇయర్ పుట్ట టపా టపా ఉంది. ఇంకేంటండి కొత్త సంవత్సరం ఇక్కడే దీపావళి వచ్చినప్పుడు టపా టపా దాన్ని పేరుతున్న నీ ఒక్క విషయం తెలుసు, నీ తెలుసో తెలియకుండా నీ ఎక్కడికి దిగజారింది? బాబులోనితో సంబంధపడి ఉన్నది. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు కనబడినది మొత్తం డాన్స్, నాటము, ఆట పాట, ఇదన్నీ ఊగడము దేవుల్లో లేదని వచ్చి ఏం చేస్తున్న పాట పాడినప్పుడు నేను కారు కోరుకొని ఉంటున్నప్పుడు మా తోడుగా ఉన్న విశ్వాసి కాదు ఆయన, ఇప్పుడు విశ్వాసిగా ఉన్నాం. ఆయన ఏం చెప్తున్నారంటే అయ్యో ఈ పాట వేయకూడదు. ఏ పాట? దేవుడి పాటే. ఆ పాట అంటే నచ్చలే. ఆడికి ఏం పాట కావాలంటే డిస్కో పాట కావాలి. యేసుదేవుని ఆరాధికులం అది ఆడితే ఆడికి ఏమొస్తుంది? ఇది ఊగడం కాదరా, ఇది దేవుని సన్నిధిలో. దావీదు ఆనాడు ఊగక కాదు చేసింది, ఆత్మావులు ఏం చేశారు? ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రం. ఈ కాలములు ఈ నీ పాడిన పాటలు కూడా మెల్లమెల్లగా నీ జారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మ స్పందన లేదు పాట చర్చలు పాడకూడదు. ఆత్మ స్పందన లేని పాటలు నీ ఇంటిని పాడకూడదు. ఆత్మ స్పందన కలిగిన పాట మాత్రమే, అటువంటి వాడు రాసిన పాట మాత్రమే పాడాలి. ఇప్పుడు అక్కర్లేదు ఆత్మస్పందన. ఎబ్రోన్ సహవాసం అనే ఒక సంఘం ఉంది, తెలుసా? ఎబ్రోన్ సహవాసం నేను చెప్పిన అర్థం అవుతున్నారా? ఆ సంఘంలో అన్ని పాటలు పాడరు. వాళ్ళు అన్ని పాటలు పాడరు. ఏ పాట పాడుతుంది? వాళ్ళు ఎబ్రోన్ సంఘానికి ఆ ఎబ్రోన్ సంఘంలో రాసిన పాట మాత్రం నీకు కాదు కాదు, ఏది దొంగ వచ్చి రాసిన కానీ పాడడానికి నో ప్రాబ్లం. అలాంటి వేదన వింటే నీకు చాలా అది నీ పాడుతుంది. ఇక్కడ బాబు ఇలా పాట పాడినప్పుడు అర్థం తెలుసుకొని పాడండి. అంటే ఒక పాట, ఈ జగమందా నిండిపోయింది యేసయ్య ప్రేమ, అది కరెక్టా? ఈ జగమంతా నిండిపోయింది యేసయ్య ప్రేమ లేదా పాట పాడాడు. బాగా చెప్పినాడు. బుద్ధి ఉన్నవాడికి తెలుసు, ఆత్మీయుడికి మాత్రం తెలుసు. నిండి 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 అదే పాట. బాబు
నీ ఆత్మీయుడు అయితే ఆత్మీయ పాట స్తోత్రం కలిగిన బబిలోను సమానం నీ ఇంటికి రాకూడదు. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములు రాయబడిన బబిలోను కొంచెం అది మనం 17వ అధ్యాయం వచ్చినప్పుడే కరెక్ట్ గా చెప్తాను. దేవునికి స్తోత్రం. స్త్రీ అది కూర్చున్నది వాడు ఆ కూర్చిన పశుకి కొమ్ము అది ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చివరికి ఈ స్త్రీకి ఏం చేసినాడు? మాంసం మొత్తం ఏం చేసి తినేశారని రాయబడింది. మాంసం అని చెప్పినది ఏమనగంటే వారికి ఆస్తి మొత్తం ఎవరు తింటారు? అది క్రీస్తు తిండిపోతుంది. ఎవరు తింటది? తింటారు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందన్నా? స్తోత్రం కలిగిన గాక. నీకు ఎందుకు నేను ఇదన్నీ చెబుతున్నానంటే నీ బైబిల్లో ఆత్మీయ విషయం తెలియలేదు కాబట్టి మీరు కూడా ఏమవుతున్నారు? మెల్లి జారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకంటే ఆ సర్దీసులు కొందరు ఉండినట్టుగా ఈ కాలంలో కొందరు ఈ సంఘానికి కాపాడడానికి కొన్ని దైవదాసులు దేవుడు బిడ్డలు కాబట్టి ఇప్పుడు కూడా సంఘం నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్నో కాలములు కూడా కొందరు దేవుని కొరకే చేస్తున్నారు, నిలబడుతున్నారు. ఆనాడు నీకంటే 10 లక్షల ప్రజలు ఉంది. నోహాలు కాలములు 10 లక్షల ప్రజలు. దీని ముందుకు నేను చాలా సంవత్సరం ముందుకు ఒక రోజున నా వాక్యం ఇక్కడ చెప్పారు. 10 లక్షల ప్రజలున్న చోట్ల 8 మందులు మాత్రమే దేవుని కొరకు నిలబడేది. దేవుడు పక్షం ఉన్నవాడు 8 మంది. అంటే దేవుడు పక్షములు ఎక్కువ మంది కాడు, ఎప్పుడు అందులో మన పేరుందో లేదో అది నీ పేరుంటే సూపర్ గా. అందుకే ఈ ముందుకు ఒకరు పాస్టర్ మొన్న వాక్యం చెప్పినప్పుడు మనం వాక్యం మీద నేను వినే రాజు నేను వెంటనే చెప్పిన బాబు అది చెప్పినది పెద్ద యొక్క అబద్ధం ఉంది అని చెప్పారు. స్తోత్రం. అది నేను చెప్పిన తర్వాత మెల్లి అందరూ ఏం చేస్తున్నారండి? ఫేస్బుక్ వాట్సాప్ లో రాయడానికి నేనే అలాగంటే రాయడానికి ఇష్టం లేదు, అందుకని నేను రాయలేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. హలో, దేవునికి స్తోత్రం. అంటే మాకు తెలుసు ఒక విషయం ఒక వ్యక్తి ప్రసంగం చెప్పినప్పుడే అది ఎక్కడికి వెళ్తున్నారని వాక్యం తెలిసిన దైవదాసుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన దేనికి గురించి ఆయన చెప్పిన ఉద్దేశం ఏమనగా దేనికోసం వాడు వాక్య పరిచయం వేస్తున్నారని కరెక్ట్ గా మనకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు నేను చెప్పిన మాట ఏమనగంటే ఈ బబిలోను ఏమవుతున్న నాశనం అయిపోతుంది అని 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. అలా చెప్పండి. రోమా సామ్రాజ్యం గురించి రోమాలో సంఘం గురించి తెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. సరే అండి, అక్కడ రండి, మనం ఇక్కడికి రండి. దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయంలోకి రండి. దేవునికి స్తోత్రం. తర్వాత చదువుతామా 19, 20 వాక్యములు చూడండి. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రశయుడు మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిది. ప్రతి ద్వీపము పారిపోయేను, పర్వతములు కనబడకపోయేను. ఆకాశము నుండి ఏం పడుతుంది? ఆకాశము నుండి 21 వాక్యం అది చదవలేదు. ఆకాశం నుండి ఏం పడుతుంది? వడగండిని పడుతుంది. భూకంపం వచ్చిన విషయం యేసయ్య అది 20 సూచన చెప్పారు కదా. లూకాసు వార్తలు కూడా యేసు ప్రభు చెప్పారు. లూకాసు వార్తలు చూడండి. యేసయ్య చెప్పిన వాక్యం చూడండి. 21, 11వ వాక్యం చూడండి. 21 వాక్యం యేసు ప్రభు చెప్పారు కదా. అది యేసు ప్రభు చెప్పారు. అక్కడ ఏమవుతుంది? గొప్ప భూకంపము జరుగుతుంది. అంటే మత్తయి సువార్తలు కూడా యేసయ్య చెప్పింది 24:7 చదవద్దు. ఇప్పుడు భూకంపం జరుగుతున్నది. ఇప్పుడు ఎన్ని భూకంపాలు జరిగింది మీకు తెలుసా? స్తోత్రం. యేసయ్య రాకడ మునుపు ఏమవుతున్నారండి? పెద్ద భూకంపాలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇది ఎందుకు జరుగుతున్నారంటే దేవునికి స్తోత్రం కదా. అంటే దేవుడు చెప్పిన ఒక మాట అగ్గాయి పుస్తకములు కదా. 2వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదవండి. అగ్గాయి 2:7 దొరికిందా?
నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులని కదిలింపజేస్తుంది. అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో పైన నుండి చదవమా, పై నుండి ఆరంభం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన ఏమనగా ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను చెప్పండి. దేవుడి కొంతకాలం తర్వాత ఏం చెప్తున్నా? ఆకాశం 2, భూమి 3, సముద్రం 4, నేల. స్తోత్రం కలిగిన కాక ఇది 4 దేవుడే చేయబోతున్నాడు. కంపచేసిన కదలింపజేసింది. స్టేక్ అని ఇంగ్లీష్ కదలింపజేసినది. 7వ వాక్యం ఎందుకు కదలింపజేసినది? స్తోత్రం. అన్యులందరికీ ఇష్ట వస్తువులు ఏం చేస్తున్నారు? They will come with their desirable and precious things from all nations. ఆమేన్ చెప్పండి. వారికి నచ్చిన వస్తువులు, విలువైన వస్తువులను ప్రతి దేశంలో నుంచి తీసుకొస్తారు. అంటే అక్కడ ఆ ఎడ వాక్యంలో ఊహించినది కాదు, ఇదన్నీ కదలింపు చేస్తుంది. ఏది? భూమి, నేల, సముద్రములు, ఆకాశం. ఇప్పుడు సముద్రం చెప్పండి. సముద్రములు మత్తి చేసిన కథను ఏంటి తెలుసా? అమృతం తీసుకోవడానికి. సముద్రాన్ని ఇలాగ కదిపి అందులో అమృత్యాన్ని తీస్తారు. రాక్షసులు దేవతృష్ణు తీసుకుంటారు. మహావిష్ణు ఒక అమ్మ రూపం ధరించుకొని వచ్చారు. ఎందుకంటే ఈ దానికి అమృతం ఎవరు తింటాము? దేవతలు. ఏ దేవత లేదు? అసురుడు తింటుంటే ఆడికి యుద్ధం గెలవడానికి అసాధ్యం. అందుకని ఏం చేసిందనంటే ఇది ఏం చేసిందండి, ఈ సముద్రం ఏం చేశారు? కదిపి దాని నుండి దొరికినది ఏమంటే అమృత. దేవునికి స్తోత్రం. అది వారికి ఇవ్వకుండా ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు? రాక్షసులు కాదు, మహావిష్ణువు తీసుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన కథ ఏంటంటే ఇదన్నీ కదిలినప్పుడు కదలలే ఈ కదిలిపిండ మధ్య నుండి ఒక్కడు వస్తున్నారు. 7వ వాక్యం. ఎవరు వస్తున్నారు? నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. అన్యులందరి ఇష్ట వస్తువు అయిన యేసుక్రీస్తు బయటికి వస్తుంది. ఆకాశం కదులుతుంది, నేల కదులుతుంది, భూమి కదులుతుంది, సముద్రం కదులుతుంది, ఆకాశం కదిలినప్పుడు అది లోపల నుండి కదలలేని ఒక్కడు బయటికి వస్తుంది. చెప్పండి. వారందరి సముద్రం ఏం చేశారు? కదిలిపేసి ఏం దొరికింది? లేదు, అమృత్. ఏం దొరికింది? అదే సమస్త మతములు నీకు ఏం చేసేది? కదిలినప్పుడు బయటికి వచ్చిన అమృతం అర్థమైందా? సమస్త మతము కదిపినప్పుడు దొరికినది ఏమంటే యేసుక్రీస్తు. అది తాగిన వాడికి మరణం లేదు, తాగిన వాడికి లేదు. అన్ని మతములన్నీ కదపండి. కదిపి బయటికి వస్తే ఎవరికి దొరుకుతుంది? ఏసయ్య బయటికి వస్తుంది. అమృతమైన ఏసయ్య బయటికి వస్తుంది. అన్ని మతం ఏం చేయాలి? అదే కదపడు, ఆడే కదుతున్నారు. కానీ ఆ మతములు ఏది నిజం ఉందా అని ఏం చేయాలి? కదిపి చూడాలి. కదిపి చూస్తే తెలుసు యథార్థమైన వస్తువు ఎవరని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. నేను అదే చెప్పుకొని వచ్చేది. దేవునికి స్తోత్రం. అది చెప్తానంటే ఆకాశం నుండి ఏర్పడుతుంది, వడగంటలు పడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ వడగంటలు ఇప్పుడు కాదండి, ఐగుప్త దేశం ఉండినప్పుడు ఏమైంది? ఈ వడగంటల వల్ల మీదకి ఏమవుతుందండి? పడిందండి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అప్పుడు దీని ముందుకు 1950 మార్చి 4 కోయంబత్తూరులో ఇలాంటి వడగంటి పడింది. ఏమంటే 1950
1955లో కోయంబత్తూరులో ఏం పడింది? అడగంటిలు పడి ఒక మనుషులు చచ్చిపోయి చాలా మందికి గాయం పడిచింది. 20 మంది పశువులు ఏమైంది, చచ్చిపోయారు. సోదర కలిగిన గట్టిగా సోదరులు చెప్పలేదు. ఇంకా చెప్తాను ఇప్పుడు నేను ఇంకా నేను చెప్పినప్పుడు నీ అర్థం కరెక్ట్ గా చెప్తాను. సోదరులు చెప్తున్నారు దేవుని సోదరులు కలిగి అలాగే చెప్పండి. ఎందుకంటే వడగంటలు ఏదండి దాదాపు అది ఎంత అండి? అది ఎంత ఉంది? 21 చదవమ్మా. ఒక్క తాళంతు అది 1 talent. తెలుగు ఇంగ్లీష్ లో 1 talent. అది తెలుగు తలంతులు. తెలుగులో చెప్పండి 5 మట్టుగల సోదరు దాదాపు 40 kg. తెలుగులో ఇంగ్లీష్ లో తలన్. అప్పుడు ఆ తలన్ ఆకాశం మీద పడినాయేమండి వడగండ్లు సోదరు 40 kg లెక్క పడితే ఎలా ఉంటుంది? ఎలాగ ఉండండి. నీ తల మీద పడితే మాత్రం నీకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు ఆకాశం నుండి వడగండ్లు అంటే రాళ్ళు ఏదండి అంటే రాళ్ళని చెప్పండి. దేవుని రాళ్ళు సోదరు. ఎందుకు ఐస్ రాళ్ళని నేను చెప్తాను తర్వాత. సోదరు లేవ్యాకాండం దగ్గరండి. లేవ్యాకాండము 24వ అధ్యాయము 11 నుండి 23 వరకు చదువు. స్పీడ్కి చదివిపో. అంటే 13 వాక్యం చదవాలి. స్పీడ్కి వెళ్ళిపో. ఆ ఇశ్రాయేలీయుల కుమారుడికి ఒక ఇశ్రాయేలీయునికి పాలెములో పోలు పడగా ఆ ఇశ్రాయేలీయుల కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోసే యొద్దకు వాడిని తీసుకొని వచ్చింది. వాడి తల్లి పేరు సెలోమీతు. ఆమె తాను కోత్రికుడైన తిప్రీ కుమార్తె. యెహోవా ఏడు సెలవిచ్చునో తెలుసుకుని వరకు వారిని కావళ్లలో ఉంచింది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, శపించిన వారిని పాలెం వెలుపలికి తీసుకొని రమ్ము. వారి శాప వచనమును వినిన వారందరూ వారి తల మీద తమ చేతులుచ్చిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వారిని చావగొట్టారు. అక్కడ ఈ 24వ అధ్యాయము 11 నుండి 23 వరకు నీ ఇంటికి వెళ్ళి చదవాలి. ఆ స్టోరీ మొత్తం అది మొత్తం చదివి వినిపించడానికి తీసుకోలేదు. సోదరం చెప్పండి గట్టిగా. అంటే దేవునికి విద్రోహిగా, దేవునికి రిబల్గా ఉండిన వాడు, విరోధిగా ఉండిన వాడికి పాలెం వెలుపులే చేయాలి. తీసుకొని వెళ్ళి వాడికి ఏం చేయాలి? రాళ్ళతోని కొట్టి ఏం చేయాలి? కొట్టి ఆడికి చంపాలని. స్తోత్రం చెప్పాలని. ఎందుకు స్తోత్రం చెప్పడం మీకు అర్థం కాలేదు. దేవునికి విరోధంగా ఉండిన వాడికి రాళ్ళతోని ఆనాడు కొట్టేనంటే మహాశ్రమ దినములు ఎన్నెన్ని మేలు చేసి దేవునికి ఆరాధించలేకపోయి విరోధంగా తిరిగిన వాడికి మనుష్యుడు కింద నుంచి రాళ్ళతోని కొట్టడు, పైనుండి ఐస్ ముక్కని మీద కొట్టి నిన్ను చంపొస్తాడు. ఎందుకు ఐస్ ముక్క? అంటే ఇరుములు ఉంది, భూకంపం ఉంది, పినేముందండి సోదరు మెరుపు నుండి అప్పుడు అగ్గి పడుతున్నారు. వేడి వచ్చినప్పుడు నిన్ను చక్కగా చేసి నీకు చంపడం దేవుడు పనులు. సోదరం అర్థమైన వాడు విధంగా కూర్చున్నాడు దేవుడికి. ఇప్పుడు నీ దేవుడి సన్నిధికి రాలేకపోతే నీ చూవది తుదక్కు నీ జీవితం నీ తల మీద వడగంటిన పడుతున్నా. నీ తల మీద పడడానికి వడగంట ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో వచ్చింది. వడగంటలో ఆకాశంలో వచ్చింది. ఎలాగ వడగంటలో ఆకాశంలో వచ్చేది? వడగండ్లు వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలో వర్షం. దాని జన్మ ఎలాగా? ఈ సముద్రములు ఉన్న నీళ్ళన్ని మొత్తం సముద్రములు వెళ్ళిపోయిన సముద్రం ఎందుకు నింపలే? అది నీ బైబిల్, నా బైబిల్ ఉంది. ప్రసంగి పుస్తకం. సముద్రములన్నీ నీళ్ళు వచ్చినప్పుడు సముద్రం నింపిపోదు కానీ ఆవిరి వచ్చి ఏమవుతున్నారు. ఇదన్నీ దేవుడు ప్రక్రియ అండి. ఇది జరిగిన కాబట్టి నీ సముద్రం ఏమలాగలేదు.
భూమి ఎంత భాగం? ఈ లోకమే మూడు భాగం నీరు, ఒక్క భాగం అదే నీ శరీరం. మన శరీరం కూడా 3% నీలే. ఎంతమందికి అర్థమైందండి? 3% నీరే. స్తోత్రం కలిగింది కదండి. స్తోత్రం చెప్పలేదు. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి నుండి ఏమన్నా సముద్రం నుండి నీళ్ళే చేసిన పైకి వెళ్ళిపోతున్నారు కదా. ఆవిరిగా ఉండి దేవుడు ఏం చేసినారు? ఐసు ముక్కగా చేసి భూమి మీదకి ఏమవుతున్నారు? పడేసిన స్తోత్రం. ఐగుప్తు దేశం పైన వడగండి పడినప్పుడు పశువులు చచ్చిపోయారు. భూమిలో ఉన్న పొలము మొత్తం పొలము, చెట్టు గిట్టు ఇంటి మళ్ళీ మొత్తమే మాయింది. ఎన్ని నాశనం అయిపోయింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు నివసించిన గోషెన్ దేశములు మాత్రము పడలేదు. ఇదన్నీ పడినప్పుడు, ఇదన్నీ భూమిలో జరిగినప్పుడు దేవుడు బిడ్డలాగున మారు మనసు పొంది బాప్టిజం పొంది పరిశుద్ధంగా జీవించిన దేవుడు బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకములు వెళ్ళి ఉండిన తర్వాత ఇదన్నీ నీ మీదకి పడుతుంది. ఇది ఎందుకు పడలేదు? నీ ఉన్నా కాబట్టి. ఎందుకు పడలేదు? దేవుడు బిడ్డలు ఉన్నా కాబట్టి ఈ వడగండి నీ మీదకే. అందుకు సోదరం, నీ యొక్క చర్చకు రాడా 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 అని రోజు నిన్ను అడగడం ఎందుకని తెలుసా? ఆయన కారణం అండి. అది వడగండి కాదు, స్వతంత్రం కలిగింది కాక. వడగండి కదా బాబు, వడగండి తర్వాత కదా ఆయన ముందుకు జరిగిన కొన్ని సంగతులు ఉంది. స్తోత్రం. మనుషుడిలో 3 భాగం ఉంది. ఏంటండి? ఏది? మనిషిలో ఉన్న 3 భాగాలు: శరీరము, ఆత్మ, ప్రాణము, శరీరం. అప్పుడు చచ్చిపోతే ఎవరు చచ్చిపోతుంది? శరీరం. శరీరం చచ్చిపోతుంది. ప్రాణము, ఆత్మ ఏం లేదు. పశువునికి ఏముంది? శరీరం ఉంది. సోదరం, దానికి ఏం లేదు, ఆత్మ లేదు. సోదరం, హలో, నీకేముంది? ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. నీ చచ్చిపోతే నీ శరీరం చచ్చిపోయింది, కానీ చావలేని నీ ఆత్మ ఉంది. అందుకని మత్తాయి సువార్త దేవుడు చెప్పిన మాట ఒకసారి మత్తాయి సువార్త 10:28 చూడండి. మత్తాయి సువార్త 10:28 ఇంగ్లీష్ కూడా చదవాలి. మత్తాయి సువార్త 10. ఆత్మను చంపలేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. Do not be afraid of those who kill the body but cannot kill the soul, but rather be afraid of who can destroy both your soul and body in hell. Hello? అర్థమయ్యేదా? Who can kill soul? నీ శరీరములు చంపడానికి రెడీగా ఉన్న వాడికి భయపడొద్దు. ఎవరికి భయపడాలి? ఆత్మను, శరీర ఆత్మను ప్రాణమునికి చంపిన వాడు ఎక్కడికి? నరకములు పడేసిన వాడికి. అంటే అయిన అర్థం, నీ చచ్చిపోతే నీ శరీరం చచ్చింది, కానీ నీలోని ఉన్న ఆత్మ చావు లేదు. ఆత్మకే లేదు, చావు లేదు. ఆత్మకేం లేదు, చావు లేదు. స్వతంత్రం కలిగిన ఈ ఆత్మలకి నరకములు పడేసిన దేవునికి భయపడు అని అర్థం. నీ చచ్చిపోతే నాకు నో ప్రాబ్లం. శరీరం చచ్చిపోతే అంటే జోడి చచ్చిపోతే జోడి చావలేదు. జోడికి నాకు చావలేదు, నాకు చావలేదు. నాకు అందరికి లేదు, నాకు నా గురించి నేను చెప్పొచ్చు. నా ఆత్మకి ఏం లేదు, చావులేదు. ఎందుకు అని నీ అడగలే. ఎందుకు అడగలేదంటే సోదరం, ఈ ఆత్మ ఒక్క దినమది చచ్చినది. ఈ ఆత్మ ఎప్పుడు? ప్రకటన రోజు సోదర ఆదికాండము 2:17 ఈ పురుష ఫలాన్ని తింటా నీ ఏమవుతుంది? చచ్చిపోతాడు. ఆదమ చచ్చిపోయిందా? బాగుంది. ఎన్ని ఆదమ ఎన్ని సంవత్సరాలు బ్రతికారు?
130 సంవత్సరము. ఎంత సంవత్సరం అంటే 90 మందిలో 30 సంవత్సరము. తర్వాత చచ్చిపోయేది అంటే అప్పుడు ఎప్పుడు ఏం చచ్చిపోయారు? వృషఫలం తిన్న వెంటనే ఏం చచ్చిపోయింది. స్తోత్రం కలిగినగాక. హలో, రాత్రి బాగా వినరా? అందుకని చెప్పిన మాట సరిగా వినడా? ఈ రాత్రి ఆత్మని చచ్చిపోయి ఎవరు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మము పొంది పరిశుద్ధంగా జీవించిన వాడు ఆత్మ ఏమైంది? చావునికి విడుదల చావునికి ఏమైంది? ఎందుకు మరణం జరిగింది? మరణం వచ్చింది. మరణం ఎందుకు వచ్చింది? మరణం ఎందుకు వచ్చింది? మరణం వచ్చే కారణం, మరణం జరగడానుకునే కారణం అంటే అది తెలియలేదు కాబట్టి మీరు ఇప్పుడు కూడా అన్ని తెలియనట్టుగా నడుస్తున్నారు. సోదరం, మరణం రావడానికి కారణం పాపం. పాపం చేసిన సకల జీవి మరణం. పాపమునికి వేదన మరణం. అవును కదా? పాపం మరణించడానికి కారణం ఏంటి? అంటే పాపముని విడుదల పొందుతే పాపము నుండి ఎవరైనా విడుదల పొందిన వారు ఉంటే మరణానికి కారణం పాపం. అందరూ మరణించడానికి కారణం నీ శరీర మరణం గురించి కాదు, ఆత్మ మరణం జరగడానికి ఉన్న కారణం పాపమే. ఆ పాపము నుండి మీరు విమోచన కలిగినందుకు నీకు మరణం లేదు. అందుకే అర్థమైంది. నీ ఇప్పుడు కూడా కొంచెం కొంచెం మందు, కొంచెం కొంచెం సినిమా సీరియల్, కొంచెం కొంచెం మాంద్రి దగ్గర వెళ్ళడం, కొంచెం కొంచెము మోసం చేయలేదని పేకాడడం, కాయని తినడం, దాన్ని నీ తినుకో. నీ శరీరం చచ్చిపోతా, నీ ఆత్మ చావు. అది ఎక్కడికి వెళ్తుంది? దానికి ఏమంటే ఒక మరణం, ఏ మరణం? నీ ఆత్మకి మరణం నరకం. నేను ఇప్పుడు ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 14-15 వాక్యం చదవదండి. అది కూడా చదివి మాట ముగిస్తుంది. స్తోత్రం చెప్పండి. అగ్నికుండములో పడవేయబడెను. ఈ అగ్నికుండము రెండవ మరణం. మొదటి మరణం అని రాయాలి కదా, అలాగే రాయట్లేదు. శారీరక మరణం అండి. అందుకని ఎప్పుడు 9:20 వాక్యం 27 యొక్క మరణం వాక్యం ముందుకు ఒకసారి చూడండి. 9 ఎప్పుడు 9:27 వాక్యం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను. మరణకి మనిషిని ఒక్కసారి ఏముంది? అది అది శరీర మరణం గురించి ఏంటండి? ఎప్పుడు మరణం? ఒకసారి సరిపోతుంది. నీ ఎలా వచ్చారు? నీ ఎల్లరికి అడిగిచ్చి వచ్చారా? అడిగిచ్చి వచ్చారా ఈ లోకానికి? రకం ఎవరితో అడిగిచ్చి వచ్చారా? అప్పుడు నీ వెళ్ళినప్పుడు ఎలగాలి. నీ వచ్చినది ఎవరు? ఎలాగ వచ్చిందిరా? ఎవరికొండ అడగకుండా నీ వచ్చింది. వెళ్ళినప్పుడు ఎవరైనా అడగకుండా వెళ్ళిపోవాలి నువ్వు. ఈ రాత్రి బైబిల్ క్లాస్ ఉద్దేశం అదే. నీ ఆత్మ ఉంది కదా, ఆత్మ ఉంది కదా. ఖైదీ, సిగరెట్, బీడి, పాన్బరాక్, సినిమా సీరియల్, మరి తాగినది, అనేది మోసం చేయడం, అదన్నిటి పాపము. నీ ఎక్కడ చేస్తున్నారు? నీ ప్రాణానికి చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? నీ ఆత్మ విరోధంగా చేయన పాపం. ఎవరి విరోధంగా? ఏది? ఏది? ఖైదీ, సిగరెట్, పాన్బరాక్, సారాయం, సినిమా
సీరియల్, మోసం చేయడం, వ్యభిచారం చేయడం, ఇదన్నీ ఆత్మ అతిక్రమమే. అతిక్రమం కాదు, నీ ప్రాణానికి దేవుడిచ్చిన ఆత్మకి విరోధంగా చేయన పాపం. అది చేసి చేసి ఆత్మ చచ్చిపోయింది. నీ శరీరం చచ్చిపోయినప్పుడు అది ప్రాబ్లం లేదురా, దాని కంటే భయంకరమైనది ఏది? నీ ప్రాణమురా. స్తోత్రం చెప్పాలి. ఆత్మ, ఆత్మకి ఏం లేదు, చావు లేదు. ఎప్పుడు అది రెండవ మరణం, అది నరకములు ఏం చేస్తున్నారు పడలేదు. అప్పుడు కూడా ఏమన్నారు? నరకముని యాతన అనుభవించండి. ఏం అనుభవిస్తుందండి? యాతన, వేదన. అంటే నీ జీవితం అది ఒక రోజు కాదు, యుగ యుగములు, తరతరములు. అందుకని దేవుడు బిడ్డలు మారమనిషి ఉంది. బాప్తిజం పొందిన దేవుడు బిడ్డలకి ఏం లేదు, చావు లేదు. సోదరులు చెప్పండి, లేదండి. చావు లేదు. దేవుడి బిడ్డలకి ఏం లేదు, చావు లేదు. బాకీ అందరికి ఏముంది? చావు ఉంది. స్తోత్రం. నేను ఈ రాత్రి చెప్పబడిన మాట ఏమనక, ఆకాశము నుండి వడగండ్లు అందరి మీదకి వచ్చి వారేం చేస్తున్నారమ్మా? చివరి మాట ఏం చేస్తున్నారు? అందరి దేవుని విరోధంగా దూషించారు. ఇదే మాట వేరే మనం ఇద్దరు ముందుకు చదివేది, అందుకని ఆ వాక్యం అన్ని తీసుకొని చెప్పలేదు. ఇదన్నీ జరిగినప్పుడు కూడా spoke abusively of God. దేవునికి దూషించారు. దూషించడం 21 వడగండ్లు పడినప్పుడు ఏం చేయాలి? దేవా, వడగండి వచ్చారు కదా, దేవా నన్ను చంపలేదు కదా, స్తోత్రమయ్యా అని చెప్పకుండా అని ఏం చేయలేదు, దూషించండి. దేవుడు ఏం దేవునికి బోధులాడి తిట్టడం. ఇప్పుడే శ్రమలు వచ్చినప్పుడు కొందరు తీకేస్తారు దేవునికి. కొందరు అనుకున్నారు చాలు ఇక అయిన తింటే ప్రాబ్లం, మనకే ప్రాబ్లం లేదు. అది తినడం వల్ల ఏమవుతుంది? ఒకటి నీ శారీరక ప్రాబ్లం, 2 నీ ఆత్మ చచ్చిపోతుంది. అది లేదు. అదే బైబిల్ స్టడీ ఏమన్నా, లేకపోతే నీ తినండి నా ప్రాబ్లం అని చెప్తా, ఏం ప్రాబ్లం లేదు. ఆల్ ఆర్ వెల్కమ్. తాగుబోతండ్రి రండి, సినిమా చూడండి అందరు రండి అన్నది సగ ఇది కాదు, పెద్ద సంగతి చేయాలి. 10 లక్షలు కొన్ని సంఘ ఎలాగ వస్తున్న పని లేదు, 10 లక్షలు 10 కోట్లు ఎలాగ అయితే రాండి పని నోపడం అందరే ఆదివారం మాత్రం వస్తాయి చాలు చాలని చెప్తే అన్ని పండుగలు అన్ని 25 తారీఖు ఇక్కడ చాలు, 25 తారీఖు చాలు మొత్తం పట్టు. అప్పుడు అందరూ ఫైర్ఫుల్ బయట పట్టు, కొత్త బట్టు, కొత్త బట్టు లేదు. నీ ఎంత బట్టలేదు, అది చివరి యాత్ర కిందదే కొత్త బట్ట. అది నీ మరి అప్పుడు కొత్త కొనుక్కోవాలి, నీ చివరి యాత్ర. అది బైబిల్ స్టడీ ప్రార్థన చేయమంటారు, నో ప్రాబ్లం. బట్టలే బట్టలు నాకున్న పని బట్టి నేను చెప్పుకొని వెళ్ళిపోతుంది. రెండో మరణం తప్పిపోవడానికి ఏం చేయాలి? ఎవడు? రామాపత్రిక 7వ అధ్యాయం 24 వాక్యంలో ఏం చెప్తున్నారు పేతురు పౌలు గారు? రామాపత్రిక 7వ అధ్యాయం 24, ఈ మరణం నుండి నన్ను తప్పించువాడు ఎవడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు? ఈ మరణం నుంచి తప్పించడానికి ఎవడున్నారు? అదే నేను అడుగుతున్నాను. నీ ఉందా? పెద్దలుగా ఉన్న వారు ఉన్నారా? నీ ఉందా తప్పించడానికి? రాష్ట్రీయ అదే పొలిటిక్స్ సోదరం పార్టీ ఉందా తప్పించడానికి? ఎవరున్నారు మరణం నుండి తప్పించడానికి? విడిపించడానికి ఎవరుంది? ఉన్నారా? ఒక్కడున్నారా? పౌలు గారు చెప్పిన మాట, ఏ మరణమా అక్కడ, ఏ మరణమా నీ పాదాల ఎక్కడ? తప్పించడానికి ఎవరున్నారు తెలుసా? ఈ రోజు చివరి మాట నీ కోసమే. తప్పించడానికి ఎక్కడే ఉన్నారా? అది యేసయ్య.
తిన్న వాడంటే మాను, తాగిన వాడైతే మాను, సినిమా జీవితంలో మానుకో, లేకపోతే నీ చచ్చిపోతాను. నీ శరీరం చచ్చిపోవడం నాకు ప్రాబ్లం, నీ ఆత్మ ఏమవుతుంది? అది కాదు ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు, లాజరు చనిపోయారు, ఎక్కడికి వెళ్ళారు? లాజరుకి సమాధి చేశారని కూడా ఎవరు చేశారని తెలియదు, సమాధి చేశారని రాయట్లేదు. కానీ ధనవంతుడికి సమాధి చేశారని రాయబడింది, సమాధి దొరికింది. కానీ ఎక్కడికి వెళ్ళి నరగములు వెళ్ళాడు, పడి యాతనలు క్షణములు పడి ఏడిసినప్పుడు ఇదిగో నాకు 5 సమాధులు ఉంది ఉన్నారు. ఆడికి ఇక్కడికి రాకుండా ఆయనకి అక్కడికి వెళ్ళిన వరకు తెలియదు. ఏంటి యాతన అంటే నీకు తెలుసా? ఏంటి యాతన అంటే తెలియదు, నీకు తెలియదు. 24 గంటలు ఏమవుతుంది? అగ్ని మండుతూనే మండుతూనే ఉన్నాం. దాని లోపల నీ ఉండిపోతారు. నీ బట్టలు కాలేదు, కాలిపోవు. నీ శరీరం ఏమవరు, కాలకుండా ఈ వంట చేసిన వాడు పాత్రములు వేడి ఉన్న పాత్ర ముట్టుతే మంట వచ్చినట్టుగా మంట. ఒక రోజు 2 రోజులు అడిగాదము నుండి తల వరకు మంట. అది తట్టుకోలేదు నేనంటే చెప్పినప్పుడు. కొన్ని కాలిపోతే పని అయిపోయింది. 250 డిగ్రీలు కూడా చిన్న చిన్న పురుగులు బ్రతికి ఉంటాయంట. 250 డిగ్రీలో చిన్న చిన్న మంటలో పురుగులు బ్రతికి ఉన్నారు. మంటలు కాదు, చిన్న పురుగులు ఏమవుతున్నారు. ఇప్పుడు కూడా అది చాలా లేదంటే ఎంత నీళ్లు ఉడకబట్టాలంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి. నీళ్ళు ఉడకబెట్టినాయి 250 అంటే వెళ్ళిపోద్ది. చిన్న పురుగులు ఏమవుతున్నారు, బతికే ఉన్నాయి. దేవుడు ఇచ్చినది 200 కాదురా, 500 1000 మందుల పైన ఉన్నా డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి. స్తోత్రం స్తోత్రం. మందిగా బయటికి తీసుకొని వెళ్తున్నాను. ఏమంది? మంది బిర్యానీ దొరుకుతున్నాయి. మంది బిర్యానీ ఎలాగా అవుతుంది? చికెన్ వచ్చినట్టు వస్తాడు, చచ్చిపోయింది. ఇది బతుకు వచ్చిన మంచిదే, కాணிకలు ఇచ్చినది మంచిదే. కానీ కైని బీడి సిగరెట్ పనికిరాని అలవాట్లు, పనికిరాదు అలవాట్లన్నీ మార్చుకో. లేకపోతే చూచుకో జరుగుతుంది. రాత్రి మాట ముగించుతున్నారు. ఆకాశం నుండి వడగంటి పెడుతున్నారు. ఎవరి మీదకి? దేవునికి ఎరిగిలేని వాడి మీదకి పడినప్పుడు దేవునికి దూషించడం. ఎందుకు దూషించడం? అప్పుడు మారు మనసు పొందొచ్చు కదా. వడగండి వీడికి వడగండి, మారు మనసు పొంది ఉంటే అనుకో వడగండి పడి చచ్చిపోతున్నావు. ఇప్పుడు ఆత్మీయ ఇది ఆ శరీరం ఉండదు, స్తోత్రం ఉండదు. అందుకని వాటి చెప్పడానికి కారణం ఇదండి. నీ ఆత్మకి ఏమి చావలేదు. నీ ఆత్మకి కాదు, రక్షణ పొందిన వాడు, రక్షణ పొంది మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించిన వాడే ఆత్మకేం లేదు. అందరి ఆత్మకి ఏముంది అంటే నీ అనుకున్నారేంటి? ఎందుకంటే ఆత్మ సోల్ అంటే ప్రాణం, ఇది 2 కలిసి ఉన్నాం. ప్రాణం ఆత్మ శరీరం ఏదే సోదరు. ఇది 3 విడదీసి చెప్పినది. ఎబ్రీ పుత్రుడు 12 అది విడదీయన దేవుడు వాక్యమే. ఆమేన్. ప్రాణాత్మలను విభజించిన దేవుడు ఆత్మ. కానీ ఇది చచ్చిపోయినప్పుడు ఈ ఆత్మ ప్రాణం ఒకే దిగి వెళ్ళిపోతుంది. అందుకని ఇదన్నీ నీకు తెలుసు. ఇదెవరు? నా తోడు కైని తిండి నువ్వా, నీ కూడా ఇక్కడ వచ్చాడు తెలుసు. పోల్చుకుంటారు ఒక్కొక్కరు. ఇదన్నా మనసు ఏది? ఆత్మ ప్రాణం. ప్రాణంలో ఏంటంటే నీకు అందరికి జ్ఞాపకం ఉంటుంది. ఇది పలానా వ్యక్తి సోదరు అంటే ఆత్మదేవుని దగ్గర ప్రాణం కదా, ప్రాణం ఉంది కాబట్టి ఎవడెవడో ఎరిగి ఉన్నారు. అందుకని కింద పైకి చూసినప్పుడు అది అడ్డగా మీద రొమ్మున కన్ను ఉంది. ఊరికాడ ఉన్నప్పుడు పోల్సలే, మొత్తం ఈ శరీరం బతికి ఉన్నప్పుడు కన్ను ఉంది. లేదు కనిపించాలి కదా, కనిపించాలి. అది చెప్పాలి 4 ఉంది కదా, 4 ఉంది కొంచెం 4 నమ్ముతాడు. అది 4 ఉంది కదా, రేలు ఉంది కదా, రేలు ఉంది కదా, వేలు ఉంది కదా. అప్పుడు కన్ను ఉంది, నాలుగు ఉంది, వేలుగుంది,
అవయాలు మంది ఉన్నాయి, మాటలు కూడా ఉన్నాయి. అవయాలు మొత్తం ఉందరా? ఇప్పుడు కైలు తినని అవయాలు ఉందరా? తాగిన అవయవాలు ఉందరా? కాలిపోతా నీకే ఈ రాత్రి పగలు నీకే చర్చికి వస్తున్నారు, వారాలు వేస్తున్నారు, తెలియకుండా కొంచెం కొంచెం తాగి వచ్చిన నీకు తాగరా. తాగుబోతూ నీ అందం దగ్గరికి వచ్చింది మరణం. సూత్రం కలిగినగా మారిపో, సూత్రం కలిగినగా సూత్రం కలిగినగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగిరా సోదరా. ఇలాంటి విడిచిపెట్టి తిరిగిరారా, లేకపోతే నీ ప్రాణానికి మరణం లేదు. ఈ వాగ్దాన దేవుడు దిగించిన చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకము. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో. సమర్పించుకుని పాడండి రాత్రి. నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, మార్చుకోవా, మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. ఆత్మను కాకాని దేవాన్ని చంపే మనుషునికి భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మని కాకాని దేహాన్ని చంపే మనుషునికి భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చున ఆత్మ దేవుని వద్దకు నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చున ఆత్మ దేవుని వద్దకు నీకంటూ ఏముందిలే. నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నై
మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. ఈ రాత్రి వేళ దేవుని ఒక బిడ్డగా ఒక్క నిమిషం ప్రార్థన చేసే ముందుగా వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి మనం పరిశోధించుకుందాం. దేవుని యొక్క రాకడ సమయం త్వరపడే సన్నివేశాలు మన జీవితంలో జరుగుతున్నాయి. రాత్రి వేళ దేవుడు నీతో వాక్యాధారముగా ఎక్కడైనా నీతో మాట్లాడుంటే ప్రార్థన చేసే గడియలో పశ్చాత్తాపడాలంటే, ఒప్పుకోవాలంటే, వదులుకోవాలంటే ఈ రాత్రి వేళ వదిలేసుకుని దేవునికి చెప్పు. ఆ గుడ్డివాడు కలిసి ఏడ్చినట్ల, దావీదు కుమారుడా నా శబ్దం ఆలకించకుండా దాటిపోవచ్చు. నీ రాకడ వచ్చిన సందర్భమున నువ్వు దొంగగా వచ్చినప్పుడు నీకున్న బహుమూల్యము చెందిన, విలువ చెందిన, ఖరీదు చెందిన బట్టలు ఉతికిన, బట్టలు శుభ్రపరిచిన, బట్టలు మలినం కాకుండా కాచుకున్న విలువైన నన్ను తీసుకెళ్ళదేవా. రాత్రి వేళ నన్ను సహాయం చెయ్యాలి దేవా. మా వ్యక్తిపర జీవితాన్ని రాత్రి వేళ పరిశోధించుకు తీరడానికి ప్రకటన గ్రంథంలో నుంచి దేవా మా అందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ కొన్నింటిని నేను వద్దనుకుంటాను, కొన్నిటితో నేను బంధం తెగించేస్తాను. నా ప్రాణాత్మలను కీడు చేసే దానితో ఉన్న సంబంధాలు నాకొద్దు. నేను దీవింపబడిన పాత్రగా మారి తీరడానికి, దేవ ఆశీర్వదింపబడిన గుంపులో ఉండి తీరడానికి దేవ నన్ను సహాయం చేయాలి దేవా. నీ రాత్రి వేళ కోరుకోగలిగి తీరితే దేవుని బిడ్డ నీ జీవితం బాగుపడి తీరుతుంది. మహాబబిలోనులోకి అందరూ చేరడానికి ప్రయత్నం కలుగుతున్న సంఘాలు ఎదుగుతున్నాయి. బబిలోను సాంప్రదాయాల్లోకి కలిసిపోయేటట్టుగా సంఘ బిడ్డలు కూడా మెల్లిమెల్లిగా జారిపోతున్నారు. ఈ రాత్రి వేళ జారిపోయే పద్ధతులను చూచే ఈ వాక్యాలు పంచిపెట్టబడి తీరింది. సముద్రములో నీవు ఉన్నావు, కానీ సముద్రములో ఉన్న నీళ్లు నిన్ను ముంచేవిపోవడం. సముద్రములోనే జీవిస్తున్నావు, సముద్రములో ఉన్న ఉప్పు నీ లోపలికి రాకూడదు. సముద్రములో నీవు బతుకుతున్నావు, కానీ అలలు నిన్ను కొట్టుకోకూడదు. సముద్రములో నీవు సంరక్షణ కలిగే చర్యలో అతనికి చేరి తీరాలని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆనుకోగలగడానికి మనసు కలిగిన దేవుడు నా పౌలు చెప్పినట్టుగా నాకు సముద్రములో దొరికింది ఒక చిన్న చెక్క మొక్కే. ఆ చెక్క మొక్క దొరికినా పర్వాలేదు, దీనిని పట్టుకొని నేను అందరికి వెళ్ళి జీవితాను. ఈ రాత్రి వేళ దేవునికి చెప్పాలి, ఈ రాత్రి వేళ నీకు వాక్యం ద్వారా దొరికింది ఒక చిన్న మర్మం కావచ్చేమో, అదొక్కటే పట్టేసుకో. అది యేసయ్యకి చెందినది, అది యేసయ్య రక్షకుడని చెప్పిన చెక్క మొక్క, దానిని పట్టేసుకో. నువ్వు అందరికి వెళ్ళి తీరగలుగుతావు. అందరిలో నీకు క్షేమం ఉంది, అందరిలో నీకు సమృద్ధి ఉంది, అందరిలో నీ ప్రాణానికి నెమ్మది కలిగేటట్టుకుంది, అందరికి నీకు సౌఖ్యం కలిగే లోకం అది. అది పరలోక రాజ్యం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవా నీకు వందనాలు. ఈ విలువైన వాక్యాల ద్వారా మా అందరితో నీవు సూటిగా పొడిచి మాట్లాడినందుకు స్తోత్రం. నవ్వాం, సరదా చేశాం, కాసేపు ఆ వాక్యాలు వినేటప్పుడు మంచి ఉద్రేకత కలిగింది. కానీ అది కలిగేటప్పుడు దేవా రాత్రి వేళ పగిలిన హృదయముతో, వేదన పడుచున్న కన్నీటితో దేవా నీ సన్నిధిలో నలిగి వేదన పడి నీ దగ్గర మరలా ఒక్కసారి పశ్చాత్తాపడి అడుగుచున్నాం దేవా. పొరపాటు ఎక్కడైనా జరిగింది దేవా, అది రాత్రి వేళ క్రమపరిచి తీరుతున్నాం. ఆ ధనవంతుడికి దొరికిన భాగ్యాన్ని దేవా ఆయనను తోసేశాడు, కానీ ఆ దరిద్రుడిగా లాజరుగా ఈరోజు దేవా నీ సన్నిధిలో మేము కలవడానికి ఉన్న భాగ్యం దొరుకుతున్నాం. జీవించి
తీరడానికి ఉన్న దేవా జీవితాన్ని మేము శుభ్రపరచుకోవడానికి, సరిపరుచుకోవడానికి నువ్వు మాకు సంఘాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రమయ్యా. ఏ విలువైన యేసయ్యనిచ్చావు, స్తోత్రమయ్యా. తన రక్తాన్ని కార్చావు, స్తోత్రమయ్యా. విలువైన వాక్యాలు పంచిపెట్టబడుతున్నది, స్తోత్రమయ్యా. విలువైన పరిశుద్ధాత్మను మాకు ఇచ్చుచున్నందుకు స్తోత్రమయ్యా. వీటన్నిటి ద్వారా మమ్మల్ని, మా జీవితాన్ని మేము కడుక్కోవడానికి, మా జీవిత వ్యవహారాలు, పద్ధతులు, అలవాటులన్నీ కూడా వాక్యాధారంగా మార్చుకోవడానికి, ఆత్మ నడవడికలోకి నడిపించుకు తీరబడడానికి దేవా నీకు బహుమూల్యం చెందేటట్టుగా, విలువ చెందేటట్టుగా, ముడతలు లేని, మరకలు లేని, మాలిన్యము లేని, కలంకము లేని పరిశుద్ధ కన్యకగా దేవా నీ సన్నిధిలో సిద్ధపాటు కలిగేటట్టుగా దేవా నాకు సహాయం దయచేయము దేవా. మేమందరం కలిసి నీ సన్నిధిలో గోజాడుచున్నామయ్యా. మేమెవ్వరం తప్పిపోకూడదయ్యా. మేమెవ్వరం దేవుని దగ్గర నుంచి దూరం కాకూడదయ్యా. మేమెవరం కూడా సాతాను ద్వారా తొక్కబడే స్థాయిలోకి వెళ్ళకూడదయ్యా. మా ఎవరి మీదకి దేవా ఆ 40 కేజీలున్న వడగాండ్లు పడకూడదయ్యా. దేవా పిడుగులు పడకూడదయ్యా. తప్పించమయ్యా, నన్ను తప్పించమయ్యా, నా కుటుంబాన్ని తప్పించమయ్యా, నా జీవిత పద్ధతులన్నిటి నుంచి నన్ను తప్పించమయ్యా. రాత్రి వేళ నీ సన్నిధిలో మేము అడుగుతున్నామయ్యా. ఎక్కడైనా మాలో పొరపాటు జరుగుంటే రాత్రి వేళ వాటిలో నుంచి క్షమాభిక్ష కోరుతున్నామయ్యా. దేవా నీ పాదాల కింద, పాదాలపై పడి దేవా ఆ పాపిని స్త్రీ దేవా తనకి కలిగిన విలువైన తరగుడ్డును పగలగొట్టుకుంటూ దేవా యేసయ్య పాదములో పడి కన్నీటి చుక్కలను వదిలి దేవా తన ప్రాయశ్చిత్తాన్ని చేసినట్లా దేవ ఈ రాత్రి వేళ ప్రాయశ్చిత్త పడి దేవా నీ సన్నిధిలో ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన పురుషుడిగా, ఒక నూతన స్త్రీనిగా నవీన స్వభావం చెంది ఆత్మ నడవడికలో ఉండి వాక్యాన్ని బిగించి పట్టుకొని దేవా నోహాము కాల తరగతుల నోహాము కుటుంబం కాపాడబడినట్టుగా దేవా ఏ రీతిగా ఏ దేవా కాలేబు యోషువ విడుదల పొంది తీరినట్ల రాత్రి వేళ దేవు విక్రాంపురము గ్రామంలో రండి దేవుని యొక్క బిడ్డలుగా మేము ఉన్నాం. నిరాకడలో పాలభాగస్తుడై ఉండి తీరడానికి యేసయ్య త్వరగా వచ్చుచున్నందుకు కాబట్టి దేవా మేము కూడా త్వరగా రెడీ అయి ఉన్నాం, సిద్ధపాటు కలిగి ఉన్నాం. మమ్మల్ని తీసుకెళ్ళి దేవా అన్న కంఠధ్వనితో సిద్ధపాటు కలిగి పశ్చాత్తాప మనోభావముతో వాక్యాన్ని గ్రహించుకు తీరి సిద్ధపాటు కలిగి ఉన్న చర్యలో కొందరు కూడా ఈ రాత్రి వేళ చేరుకున్నందుకు స్తోత్రమయ్యా. రాత్రి వేళ పంచబడిన వాక్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పులు దయచేసినందుకు స్తోత్రం. వాక్యం పంచిన సేవకులను దీవించిన స్తోత్రం. వాక్యం చదివి వినిపించిన పిల్లలను బట్టి దేవానికి స్తోత్రం. వాక్యం విని హృదయంలో నొచ్చు కలిగి మార్పు చెందిన పిల్లల బట్టి స్తోత్రం. అందరినీ దీవించండి దేవా. ఎవరు చేయి విడబడకూడదు అయ్యా. అందరినీ సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ మా అందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రం. ఇక్కడి నుంచి మా జీవితంలో ఒక క్రమీకరణ కలిగి ముందుకు కొనసాగడానికి ప్రోత్సాహాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం దేవా. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. దీవెనలతో నిలబెట్టి ముందుకు కొనసాగిస్తున్నందుకు స్తోత్రం దేవా. మమ్మల్ని మా జీవితాన్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, మరోసారి గట్టిగా. రాత్రి సమయంలో నేను ఉంటాను దేవా. మా సంఘం ఉంటుంది దేవా, నీకు స్తోత్రమయ్యా. అందరూ మార్పు చెందినందుకు స్తోత్రమయ్యా. అందరూ ఆత్మీకులుగా మారినందుకు స్తోత్రమయ్యా. అందరూ దేవునికి విలువైన వారిగా మారినందుకు స్తోత్రమయ్యా. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు అర్థంలో బైబిల్ స్టడీ ఉన్నది. రావాలని ఆశపడుచున్న బిడ్డలందరూ కూడా అక్కడికి వచ్చి హాజరవ్వాలని కూర్చున్నా దేవుడు మీ అందరిని దీవించుకోవాలిగా. దీవించునుగాక. ఇప్పుడే ఆన్లైన్ ఫోన్ చేస్తారు, మాట్లాడతారు.